అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను బంగాళదుంపల కూర ఎలా అంటే శుభ్రంగా కడిగేసుకున్నాను అవి. ఇప్పుడు దాన్ని తొక్క తీసేస్తాను. దీన్ని కట్ చేసేసి వేయిస్తాను అనమాట. ఉల్లిపాయలు ఏం వేయను, జస్ట్ జస్ట్ సింపుల్గా ఉడికిపోయాయి కాబట్టి మనకి కావాల్సిన సైజులో కట్ చేసేసుకుని చక్కగా ఉప్పు కారం వేసేసుకుని కొన్ని పచ్చిమిరపకాయలు జీలకర్ర అలా పోపు వేసేసుకుని చక్కగా చేస్తానన్నమాట, ఫ్రై చేస్తానన్నమాట. అవి మెత్తగా ఉంటాయి. ఇది క్రిస్పీ అయితే కాదండి, క్రిస్పీగా చేసే ఫ్రై కాదు. ఇది మెత్తగా హ్యాపీగా ఈజీగా తినేసే కూర. చక్కగా అన్నంలో తింటుంటే చాలా చాలా బాగుంటుంది. సో ప్రస్తుతం అయితే నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. తర్వాత మీకు కట్ చేశాక చేసే ప్రొసీజర్ చూపిస్తాను. ఓకేనా అండి? నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇందాక చూపించాను కదా బంగాళదుంపలు కూర చేస్తానని. సో ఉడకబెట్టేసుకున్నాను, దాన్ని కట్ చేసి కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. అలాగే పోపు దినుసులు వేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, 2 పల్లీలు పడ్డాయండి, నో ప్రాబ్లం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇది కొంచెం బాగా వేగాలండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా రొటీన్గా చేసుకునే ఆలూ ఫ్రై కాకుండా మనం ఇలా ఉడకబెట్టుకుని చక్కగా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా కూరలా చేసుకున్న దాన్ని కూర అనుకుంటారో ఫ్రై అనుకుంటారో మన ఇష్టం. మన ఇష్టంగా మనం పెట్టుకోవచ్చు పేరు. ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారు. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. 1కి 2 సార్లు తింటాం, అంత బాగుంటుంది. సో ఇలా వేయించి పెట్టేసుకోవాలండి. మీకు తగినంత పోపు వేసుకోండి. మరి ఎక్కువ వేసుకోవాల్సిన వాళ్ళు ఇంకొంచెం కావాలండి మాకు అన్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. మాకు సరిపోతుందని నేను ఇంత వేశాను. ఒక్కసారి మినపప్పు శనగపప్పు మంచి రెడ్ కలర్లోకి వచ్చేస్తే ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసుకున్నానండి. ఇందాక నా చేతి మీద ఆయిల్ పడింది, సో మధ్యలో వీడియో ఆగిందండి. ఆయిల్ పడి కాలిందండి. సో ఇలా పచ్చిమిరపకాయలు చక్కగా వేయించేసుకోవాలండి. ఇలా పొడుగ్గా చీల్చుకుంటేనే బాగుంటుంది కూర. చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనకి ఫస్ట్ కళ్ళకి ఇంపుగా ఉంటే ఆటోమేటిక్గా నోటికి రుచి తెలిసిపోతుంది. సో ఇది ఒక్కసారి బాగా మంచిగా వేగిపోయాయి అనుకోండి, చక్కగా కారం కూడా తగ్గిపోతుంది. ఇదే టైంలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే ఆ పచ్చిమిరపకాయలకు ఉన్న కారం పోతుంది. ఇలా వేయించేసుకోవాలి. కాలింది, బట్ ఆల్సో మీ అందరి కోసం డిఫరెంట్గా చూపిద్దామని చేస్తున్నాను. సో ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. అలాగే కొంచెం ఇంగు ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. అలా ఎక్కువ కాదు, కొంచెమే. ఇలా వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలన్నీ నూనెలో బాగా వేగిపోతున్నాయి. అలానే బాగా డీప్ ఫ్రై చేసేసుకోకండి. నెల్లగా కానీ మార్చుకోవద్దు, దాని టేస్ట్ పోతుంది. మనం అప్పుడప్పుడు అన్నంలో కొంతమంది తినగలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చక్కగా పచ్చిమిరపకాయని కొరుక్కుని కూడా తినచ్చు. ఇలా మనం కొంచెం ఇలా గ్రీనిష్గా ఉంచితే, ఇప్పుడు దీన్ని ఇలా గ్రీనిష్గా ఉంచితే తినేవాళ్ళు తినగలుగుతారు. మరి డీప్ ఫ్రై చేసేసామనుకోండి దాని టేస్ట్ పోతుందన్నమాట. సో ఈ టైంలోనే నేను ఉడకబెట్టి తరిగి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసేస్తున్నాను. నేను మొత్తం అంతా వేసాక చూపిస్తానండి. ఒక చేత్తో ఇబ్బందిగా ఉంది. నేను మొత్తం అంతా వేసాక మీకు చూపిస్తాను. సో నేను బంగాళదుంపలు వేసేసుకున్నానండి. చక్కగా ఇలాగా ఫ్రై చేస్తున్నాను నూనెలో. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడే వేసాం కదా, కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది. ఆ పచ్చిమిరపకాయలతో ఆ పోపులో ఈ బంగాళదుంపలు ఫ్రై అవుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర 2 కలిపేసినది నేను వేసేస్తున్నాను. అది దీంట్లో వేగుతూ ఉంటే ఈ ఫ్లేవర్ కూడా పడుతుంది. కొత్తిమీరది కానీ కరివేపాకుది కానీ ఫ్లేవర్ పడుతుంటే కూర ఇంకా టేస్టీగా ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా? నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇది ఉడకబెట్టి వేస్తున్న ఆలు అండి, డైరెక్ట్ ఆలు కాదు, ఉడకబెట్టింది. నేను మీకు ఆల్రెడీ చూపించాను, ఉడకబెట్టింది అనమాట. చాలా చాలా బాగుంటుంది కూర మాత్రం. చపాతీలోకి నంచుకోవచ్చు, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఎందుకంటే ఆ ఆలులు అంత ముక్కలుగా ఉన్నాయి కదా, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు రొటీన్ ఫ్రై కాకుండా మనం ఇలా చేసుకుంటే చక్కగా అన్నీ వేస్ట్ చేసుకుంటే ఉప్పు కారం
కొన్ని పౌడర్స్ చెప్తాను ఇప్పుడు, అది వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం వేగాలండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ని టపీమని కొట్టేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి చెప్పండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి. సో ఇది కొంచెం వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఉడకబెట్టిన దుంపలతో కూడా మనం ఇంత క్రిస్పీగా ఇంత బాగా చేసుకోవచ్చు ఫ్రై. చూస్తున్నారు కదా, అసలు ఒక్క ముక్క కూడా మ్యాష్ అవ్వకుండా ఎలా విడివిడిలాడుతూ ఉంది చూసారా. సో మనం ఉడకబెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నేను కుక్కర్లో ఉడకబెట్టలేదు, నేను మీకు ఒకసారి మీకు చూపించాను కదా, వీడియోలో చూపించాను కదా, ప్యాన్లో నీళ్లు పోసి ఉడకబెట్టాను అనమాట. అదే కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం తొందరగానే ఎక్కువే ఉడికిపోతుంది, కూర మ్యాష్ అయిపోతుంది, ఆలు చాలా తొందరగా సాఫ్ట్ అయిపోయి మ్యాష్ అయిపోతుంది మనం వేయించేటప్పుడే. కానీ మనం ఇలా సపరేట్గా ఒక ప్యాన్లో వేసి ఒక గిన్నెలో వేసి మనం తగినన్ని నీళ్లు పోసుకుని ఉడకబెట్టామనుకోండి, చూసారు కదా ఎంత బాగుందో, ఎంత బాగా ఉడుకుతున్నాయి చూసారు కదా, మంచిగా రెడ్ కలర్ అవుతున్నాయి. ఈ టైంలోనే మనం ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు. నేను ఇంత తీసుకున్నానని ఇంత వేయను, నాకు తగిన ఎంత ఉప్పు వేసుకోవాలో అంతే వేసుకుంటాను. దాని తర్వాత కారం. మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసాం కాబట్టి చూసుకుని కారం వేసుకోండి, మీకు రుచికి తగినంత, మీకు స్పైసీనెస్ ఎంత తీసుకోగలరో అంత. సో నేను ఇంతే తీసుకుంటున్నాను, నేను ఒక 2 స్పూన్స్ వేసాను. వేసేసి ఇలా బాగా కలిపేయాలి. అసలు చూస్తుంటేనే ఎంత ఇంప్రెసివ్గా ఉందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మనకి. ఇంకా తినేటప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉడకబెట్టిన బంగాళదుంప కూర మా నాన్నగారికి చాలా ఇష్టం. సో ఇవాళ అది చేద్దామనుకుని నేను చేశాను. చాలా చాలా ఇష్టం అండి మా నాన్నగారికి, అందులోనూ నేను చేసింది అయితే మరీ ఇష్టం. ఐ మిస్ హిమ్. ఇప్పుడు మనం ఒక సాంబార్ పౌడర్ లాంటివి చేసుకున్నాం. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆ పౌడర్ కొంచెం వేయాలి. అలాగే పల్లీలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు, దాంది పౌడర్ ఒక 2 స్పూన్స్ వేయాలి. చాలండి, ఇంకెక్కువ వేయక్కర్లేదు, ఎందుకంటే డామినేట్ చేసేస్తుంది. పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అవి చేసిన పౌడర్ అనమాట. అది ఇందాకదేమో సాంబార్ పౌడర్ అనమాట. ఇది 1 నిమిషం ఉండాలండి, వేగాలి. వేగాక లాస్ట్ టచ్అప్ ఏంటో మీకు చూపిస్తాను. చూసారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఎలా ఉందో చూసారు కదా, ఆలు పీస్ ఎంత సూపర్ ఉంది, చాలా టెంప్టింగ్గా ఉంది చూస్తుంటే. హోటల్లో, రెస్టారెంట్లో మనకి దొరికేంత ఇంప్రెసివ్గా ఉన్నాయి. లాస్ట్లో టచ్అప్ చెప్పాను కదా, కొంచెం గరం మసాలా, ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేసాను నేను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఏ కూర అయినా సరే లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తే, ఇలాంటి కూరలకి మనం కొంచెం ఇలా పాష్గా చేసుకుంటాం, కొంచెం ఇలా చేసుకున్నప్పుడు, ఇలా పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరిగి వేసుకున్నప్పుడు కానీ, ఇలా మనం అన్ని పౌడర్స్ వేసినప్పుడు కానీ, అప్పుడు మనం ఇలా కొంచెం వేసేసుకున్నాం అనుకోండి గరం మసాలా, మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చక్కగా దీన్ని చపాతీలో నంచుకొని తినండి, అలాగే పూరీలో నంచుకొని తినండి, లేదా అన్నంలో అయితే 1కి 2 సార్లు కలుపుకొని చక్కగా పెరుగన్నం కలిపేసుకొని తినేయండి, రసమన్నం. సూపర్ టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి, గరం మసాలా కూడా వేసేసాను. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవడమే, అయిపోయిందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన ఉడకబెట్టిన బంగాళదుంపల కూర లేదా ఫ్రై, మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలా. బట్ వెరీ వెరీ టేస్టీ. నాకైతే టెంప్టింగ్గా ఉంది, మీకు ఎలా ఉందో నాకు తెలీదు, మీరు కూడా టెంప్ట్ అయిపోతున్నట్టున్నారు. దయచేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి, మీరు ట్రై చేసి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు, ఓకేనా. బాయ్ అండి.